హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, ఊహించని గుడ్ న్యూస్. ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి. అలాగే వీడియోను పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా రీచ్ చేసిన వారు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వివరాలు కనుక వచ్చినట్లయితే, సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారండి. మంత్రులకు తెలంగాణ ప్రభుత్వం కొత్త వాహనాలు అందించింది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి నుంచి సీఎం కేసీఆర్ కాన్వాయ్ కోసం 22 టయోటా ల్యాండ్ క్రూయిజర్ వాహనాలను కొనుగోలు చేశారు. అయితే తెలంగాణలో అనూహ్యంగా బీఆర్ఎస్ ఓడిపోవడంతో ఆ కొత్త వాహనాలు అలాగే ఊడిపోయాయి. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పాత కాన్వాయ్నే ఉపయోగిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ సర్కారు హయాంలో కొనుగోలు చేసిన ల్యాండ్ క్రూయిజర్ కార్లకు కాంగ్రెస్ ప్రభుత్వం భద్రతా ప్రమాణాల అనుగుణంగా తీర్చిదిద్దింది. అనంతరం ఆ వాహనాలు మంత్రులకు కేటాయించింది. ఇక మంత్రులకు ల్యాండ్ క్రూయిజర్ వాహనాల కేటాయింపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓ పక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని చెప్తున్న కాంగ్రెస్ సర్కారు మంత్రులకు రిచ్గా ల్యాండ్ క్రూయిజర్ కార్లు ఇవ్వడం అవసరమని నెటిజన్లు కూడా కామెంట్ అయితే చేస్తున్నారు. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. ఏదైతే కార్లకు సంబంధించి అవి ఇవ్వడం అయితే జరిగింది. కొంతమంది బీఆర్ఎస్ ఏమో, కొంతమంది నేతలు ఏమో గతంలో ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి దానిలో ఉంటాయని చెప్పేసి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ తరఫున ఇప్పుడు అంత అవసరం లేదు కదా, ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి ఈ రకంగా మొత్తానికి వాదనలు ఎవరి వాదనలు వారు ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఎటకేలకు